తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి గారు మరొకసారి మరి తెలంగాణ ముఖ్య ప్రధాన కార్యదర్శిని ఆయన జాబితాను, ఆయన ఉద్యోగాన్ని, ఆయన సర్వీస్ను కొనసాగించడం జరిగింది. అందుకని నేను టైటిల్ పెట్టినట్టుగా ఒక అవినీతి అధికారికి అందడందడు అందించినటువంటి క్రిమినల్ చీఫ్ సెక్రటరీ అంటే తెలంగాణలో ఒక బిల్లా రంగాల లెక్క ఈరోజు ఇద్దరు చీఫ్ సెక్రటరీ మరియు ముఖ్యమంత్రి ఇద్దరు కూడా రెండు కళ్ళ లెక్క ఉండాల్సిన వాళ్ళు ఈరోజు తెలంగాణకు ఒక ఇద్దరు శత్రువులు, తెలంగాణకు సంబంధించిన ఇద్దరు శత్రువులు ఈరోజు తెలంగాణను పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి. ఏదున్నా మనం సాక్ష్యాలతో సహా మాట్లాడదాం. సాక్ష్యాలు లేకుండా మనం ఏ రోజు కూడా మనం మాట్లాడలేదు. ఖచ్చితంగా ఫస్ట్ ప్రభుత్వం ముఖ్య కార్యదర్శిని నేను నియమించద్దు, ఇతడు చాలా మనకు పనికిమాలినటువంటి వాడు, ఇసోటోడు ఉంటే మనకు చాలా డేంజర్ అని చెప్పి నేను గతంలో చెప్పడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈరోజు నేను ఈ చీఫ్ సెక్రటరీ పైన ఉన్నటువంటి కంప్లైంట్స్ పైన నేను ఇదివరకే తీసుకొని మీ దృష్టికి రావడం జరిగింది. మరి నేను ఒక సింబల్ చూపెడతా. ఇదేందనంటే ఐఏఎస్ల గురించి, ఐఏఎస్లకు ట్రైనింగ్ ఇస్తారు. ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్రటరియట్ ట్రైనింగ్ మేనేజ్మెంట్. మనం ఇక్కడ ఒకటి ఎఫిషియన్సీ అండ్ ది పబ్లిక్ గుడ్ అంటే ప్రజలకు మంచి చేయడం మరియు ప్రజలకు మరి మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి మనకు చీఫ్ సెక్రటరీగా అంటే ఒక అధికారిగా ఉండవలసిన బాధ్యతలు, డిఓపిటికి ఉండవలసిన బాధ్యతలు నేను అక్కడ పెట్టిన. అయితే దీని యొక్క ముఖ్య అంశం ఏంటంటే ఇక్కడ మనం చూడొచ్చు. రైట్, ఈ మధ్యలో ఒక ఈ లోగో అర్థం నేను చెప్తా పక్కన. ది ఇమేజ్ షోస్ ది లోగో ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్రటరియట్ ట్రైనింగ్ అండ్ మేనేజ్మెంట్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది అట్ ద టాప్ ద ఇయర్ 2014 ఇది రిటర్న్ ఇన్ బ్లూ. ఇది 2013లో వచ్చినటువంటిది. ఇది ది లోగో యాజ్ ద అశోక ఎంబ్లమ్ ఇన్ ది సెంటర్ విత్ టెక్స్ట్ ఇట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్రటరియట్ ట్రైనింగ్ అండ్ మేనేజ్మెంట్. దయచేసి సాధ్యమైనంత మందికి ఇది మీరు షేర్ చేయండి. అట్ ద బాటమ్ ది మోటో ఇస్ సాంస్క్రిట్ ప్రవణ్య స లోకహితం. ఈజ్ ట్రాన్స్లేటెడ్ యాజ్ ఎఫిషియన్సీ అండ్ ది పబ్లిక్ గుడ్. అంటే ఇది సంస్కృత భాషలో ఇది పెట్టడం జరిగింది. ముఖ్యంగా మరి ఒక సిన్సియారిటీ అనేది, లాయల్టీ అనేది ప్రభుత్వానికి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు దీని యొక్క ముఖ్యమైన అంశంగా ఇది పెట్టింది. మరి ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి బ్యూరోక్రసీ ఎలాంటి వాళ్ళు ఉన్నారు అని చూస్తే ఈరోజు గతంలో చీఫ్ సెక్రటరీ పైన నేను ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ దేని గురించి, ఆయన ఉన్న ఇంటిగ్రిటీ గురించి, ఆయన చేసినట్టు పొరపాట్ల గురించి, ఇర్రెగ్యులారిటీస్ గురించి. Bakka Judson, a prominent social activist, has expressed serious concerns over the Telangana state government's move to appoint Mr. K. Ramakrishna Rao, an Indian Administrative Service, as the next Chief Secretary of Telangana. The proposed appointment has sparked controversy with allegations surrounding Mr. Rao's administrative track record, professional conduct and ethical standing. ఈయనను అసలు చీఫ్ సెక్రటరీగా వేయడానికి ఈయనకు అర్హత లేదు, ఈయనకు ఎలిజిబిలిటీ లేదని నేను గతంలో డిఓపిటికి బాజాప్తా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొదటి పాయింట్, కన్సర్న్స్ ఓవర్ సర్వీస్ రికార్డ్ అండ్ ప్రొఫెషనల్ కండక్ట్. మిస్టర్ రావ్స్ కెరియర్ ఈజ్ మార్క్డ్ బై సిగ్నిఫికెంట్ అండ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ absence after serving as collector of Guntur until July 31st, 2025. He took steady leave for an MBA in the US from August 2005 to 2007. 2 సంవత్సరాల కోసము నేను అమెరికాలో ఎంబీఏ చేస్తానని చెప్పేసి లీవ్ తీసుకుంటూ గుంటూరు కలెక్టర్గా ఉన్నప్పుడు. వాట్ ఫాలోడ్ వాజ్ అన్ అన్ప్రెసిడెంటెడ్ 6-year long leave of absence, well
బిహైండ్ ది 5-year ప్రిస్క్రైబ్డ్, అంటే ఐఏఎస్ రూల్ ప్రకారం 5 సంవత్సరాల కంటే ఎక్కువగా వాళ్ళు ఆబ్సెంట్ కావద్దు, కానీ లీవ్ ఉండద్దు. కానీ ఈయన అక్రమంగా 6 నెలలు 6 సంవత్సరాల పాటు ఈయన తప్పించుకొని తిరిగిండు. మోర్ ట్రబులింగ్ ఆర్ అలిగేషన్స్ దట్ డ్యూరింగ్ ది ఎక్స్టెండెడ్ పీరియడ్, అంటే ఈ సంవత్సరం పాటు ఆయన ఏం చేసిందంటే, మిస్టర్ రావు వాజ్ ఎంగేజ్డ్ విత్ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ ఫర్మ్స్, హిందూ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ రాధా రియాలిటీ, వయలేటింగ్ ది ఆల్ ఇండియా సర్వీస్ 1968 రూల్స్ను మొత్తం అధిగమించి ఈయన హిందూ ప్రాజెక్ట్స్ల మరియు రాధా రియల్ రియాలిటీల ఇలా జాబ్ చేయడం జరిగింది. వాజ్ allegedly facilitated by then Chief Secretary, raising questions about procedural lapses and favoritism. ఆ రోజులనే ఈయన గురించి అనేకమైన ఆరోపణలు వచ్చినాయి. ఎటువంటి వ్యక్తిని ఏ విధంగా సర్వీసులు కొనసాగిస్తున్నారు, ఏ విధంగా తీసుకున్నారు అని చెప్పడం జరిగింది. ఇంకొక పాయింట్ నేను 4 పాయింట్స్తోని డిఓపిటీని ఛాలెంజ్ చేసిన. Since lack of administrative diversity and fiscal management. Since his return to service, Mr. Rao has served exclusively in the finance and planning department, lacking the cross-departmental exposure required for the role of secretary. His limited administrative experience raises concern about his ability to manage the multi-faceted responsibility of state's top administrator. Furthermore, Mr. Rao's tenure has been marked by fiscal management with accusations of poor planning, overestimation of revenue, and deepening financial crisis in Telangana. Despite presiding over 14 state budgets, the state economic health has deteriorated under the watch. ఈయన ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా 14 స్టేట్ రాష్ట్ర బడ్జెట్లను ప్రవేశపెట్టడం పరిస్థితి ఉండే. దీన్ని ఈరోజు రెవెన్యూ అనేది లోటు కనబడడానికి, మనం ఆర్థికంగా అప్పులపాలు కానీ కూడా ఈయన చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిండు. అంతేకాకుండా ఈ కుబేర్ కాంట్రవర్సీలో కూడా ఈయన పేరు క్వశ్చన్స్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఇంక్రిటీ. రామకృష్ణారావు గారు మరి ఈ కుబేర్ పోర్టల్ intended centralized government payments has come under scrutiny. Allegations suggest that the system has been used for selective clearance of payments, fostering opacity rather than transparency. The operation cost of e-Kuber reportedly exceeding 100 crores annually and is outsourcing to the private entity with alleged links to Mr. Rao's family, raise serious questions about conflict of interest and గవర్నెన్స్. ఈ కుబేర్లో కూడా ఈయన పైన అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా బిల్లుల శాంక్షనింగ్లో కూడా ఈయనకు అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. మరి మేఘా కృష్ణారెడ్డి, నేను ఇప్పుడు ఒకటి ఏంటంటే తెర మీదకి వచ్చిన విషయం ఏంటంటే, ఇటీవల మరి కాళేశ్వరం కమిషన్ వేసినప్పుడు అప్పటి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారిని కూడా పిలిచి మరి వాళ్ళు ఎంక్వైరీ చేశారు. మరి అప్పుడున్న ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి రామకృష్ణారావును ఎందుకు పిలవలేదు? కాళేశ్వరం కమిషన్ ఎందుకు దీని మీద ఎంక్వైరీ చేయలేదు అని అంటే, ఈరోజు వాళ్లకు అందరు కూడా ఈరోజు సిండికేట్ ఉంది, లావాదేవీలు ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అపాయింట్ అయ్యిండు, కొనసాగిండు. మరి డిఓపిటి కేంద్రంలో ఉన్నటువంటి డిఓపిటి దానికి ఎక్స్టెన్షన్కు అంగీకరిస్తుంది, అపాయింట్మెంట్కు అంగీకరిస్తుంది. ఇక్కడ ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన అపాయింట్ చేస్తుంది. అంటే బీజేపీ మౌనంగా ఉంటుంది, బీజేపీ పైన పర్మిషన్ ఇస్తుంది ఈయన అపాయింట్ చేసుకోవడానికి. రేవంత్ రెడ్డి గారు అపాయింట్ చేసుకుంటారు. మరి దీనిపైన బీఆర్ఎస్ ఎటువంటి ప్రశ్నలు లేవనెత్తది. ఇసొంటోని ముఖ్య కార్యదర్శిగా ఏ విధంగా పెడతారని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడారు. నిన్న చూసినాం కదా, మన ఎవరు బండి సంజయ్ వాళ్ళ సోపతి ఏ విధంగా ఉన్నదనేది మన చాలా స్పష్టంగా చూడడం జరిగింది. అయితే ఫైనల్గా నేను డిమాండ్ చేసింది ఏంటంటే, కాల్ ఫర్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. Bakka Judson has called upon the Department of Personnel Training, Government of India to conduct a thorough inquiry. Mr. Rao's service record, administrative suitability and ethical conduct before endorsing his appointment. Complaint number DOPT E 2025
000401. This is not just about one individual's appointment. It's about upholding the principle of transparency, accountability, and merit in governance. The people of Telangana deserve a chief secretary who embodies integrity, competence, and a commitment to public service. కాబట్టి ఇవన్నీ ఇవన్నీ ఉన్నోళ్ళకు ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక పారదర్శకత, జవాబుదారితనం ఇవన్నీ ఉన్నోని వ్యక్తిని పెట్టాలి. ముఖ్యంగా దేశభక్తి ఉన్న వ్యక్తులను పెట్టాలి. కానీ ఈరోజు రూల్స్కు వ్యతిరేకంగా పనిచేసేటువంటి వ్యక్తి మరి అక్రమంగా లీవులు పెట్టి పక్క కంపెనీలల్లో పోయి వేరే రియల్ ఎస్టేట్ కంపెనీలల్లో ఇండూ ప్రాజెక్ట్స్ల రాజా కంపెనీ రియాలిటీలలో అటువంటి దాంట్లో పోయి పనిచేసినటువంటి వ్యక్తులను ఈరోజు తీసుకొని వచ్చి మరి ముఖ్య కార్యదర్శిగా మరొకసారి ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వడం. కాబట్టి దీని వెనుక ఈ చీఫ్ సెక్రటరీ యొక్క చరిత్ర మీకు ముందు చెప్పిన. మరి ముఖ్యమంత్రి గారు నిన్న మళ్ళొకసారి ఇచ్చిండ్రు. ఏమని ఇచ్చిందంటే టు ప్రిన్సిపల్ సెక్రటరీ జనరల్, ఇక్కడ ఏందనంటే రామకృష్ణారావును ఎక్స్టెన్షన్ ఆఫ్ సర్వీస్ టు శ్రీ రామకృష్ణారావు ఐఏఎస్ పీజీ 1991 చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ. ఎప్పటి వరకు ఇచ్చిండు? మళ్ళొక 7 నెలల పాటు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పీరియడ్ ఆఫ్ 7 months of 1-9-2006 to 31/3/2026 రిలాక్సేషన్ ఆఫ్ రూల్స్ 16 ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ ప్రకారం ఈయనకు మళ్ళొకసారి ఇది ఇచ్చింది. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ అంటే కేంద్రంకి వెళ్ళి కింద సంతకం కూడా ఉంది చూడు, అండర్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి కాళేశ్వరం స్కామ్ అయిందంటారు. కాళేశ్వరం పీరియడ్లో ఈయననే చీఫ్ మన ఫైనాన్స్ సెక్రటరీగా ఉంటారు. దీనిపైన బీజేపీ ఏం మాట్లాడది? పైగా ఈయనకు పర్మిషన్ ఇచ్చి నువ్వు ఇంకా 7 నెలలు నీకు ఎక్స్టెన్షన్ ఇస్తున్నాం. ఎందుకు ఎక్స్టెన్షన్ ఇస్తున్నాము? నీకు మాకు కావాల్సిన కరప్ట్ క్వాలిటీస్ అన్నీ మీకు ఉన్నాయి. మీ కరెక్ట్ క్వాలిటీస్ మీకు ఉన్నాయి. ఈరోజు మీకు డిపార్ట్మెంట్ అన్నా కానీ రాష్ట్రం అన్నా కానీ మీరు భక్తి లేదు. ఈరోజు మీకు జవాబుతనం లేదు, జవాబుదారితనం అని లేనే లేదు. ఈరోజు కరప్షన్స్కు క్రిమినల్స్కు మీరు సోతుకున్నారు. మరి ఇసోంటోని మరొక 7 నెలల పాటు ఎక్స్టెన్షన్ చేయమని ఎవరిచ్చిండ్రు? అది కూడా నేను ఫోటో చూపెడతా. ఫస్ట్ ఇగో ఈయన ఇచ్చిండు. ఈయన ఎవరిచ్చిండ్రు? ఈయన ఒక క్రిమినల్. ఈ క్రిమినల్ ఎవరు? ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి. ఈయనను అపాయింట్మెంట్ చేసింది ఎవరు? ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ. ఆల్ ఇండియా కాంగ్రెస్ అంటే ఏంది? స్వతంత్రం ఇచ్చిన పార్టీ అని చెప్పుకుంటారు. తెలంగాణ ఇచ్చింది మేమే అని చెప్తారు. వాస్తవమే, ఇచ్చింది కాదంటలేను. మళ్ళా మాకు ఎథిక్స్ ఉన్నాయి అని చెప్తారు, మారల్స్ ఉన్నాయి అని చెప్తారు. రాజ్యాంగ విరుద్ధంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుందని రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని మాకు ఓట్లు వేయండి, మేము ఈ రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పి తిరుగుతూ ఉంటారు. మరి వాళ్ళు అపాయింటెడ్ చేసింది ఎవరిని? ఒక క్రిమినల్ను. ఫోటో చూపెడుతున్నారు, రెడ్ హ్యాండ్గా ఉన్న క్రిమినల్. మరి నా క్రిమినల్ అంటే ఒక ఓటుకు నోటు ఒకటే కేసు ఉందా? లేదు. ఎన్ని కేసులు ఉన్నాయి చూపిస్తుంది కూడా. ఇంకో ఎన్ని కేసులు ఉన్నాయంటే 89 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అత్యధిక కేసులు ఉన్నటువంటి దేశంలో, రాష్ట్రంలో కాదు దేశంలోనే అత్యధిక కేసులు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉందంటే రేవంత్ రెడ్డి గారు. ఇగో ఇవి ఆయన కేసుల చిట్టా. ఇది నేను ఆయన తామరపత్రము ఒకటి బహుకరణ కూడా ఇవ్వడం జరిగింది గతంలో. ఎన్ని కేసులు? ఇవన్నీ మొత్తం క్రిమినల్ కేసులు ఇవి ఉన్నాయి. ఈ క్రిమినల్ కేసులు ఉన్నవానికి ఎవరు కావాలి? కరప్ట్ చీఫ్ సెక్రటరీ కావాలి. కరప్ట్ సెక్రటరీ ఎవరికి కావాలి? ఇంకో చార్టర్ రిలేటెడ్ టు పనిష్మెంట్ ఆఫ్ క్రిమినల్ ట్రాన్స్పరెన్సీ. ఇవన్నీ కేసులు చూసుకోండి. ఇవన్నీ 89 క్రిమినల్ కేసులు. అంటే భారతదేశంలో అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్నటువంటి ఎవరు ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి గారికి ఎవరు కావాలి? ఈ రేవంత్ రెడ్డికి చీఫ్ సెక్రటరీగా ఎవరు కావాలి? ఒక క్రిమినల్ ఆలోచన విధానాలు ఉన్నోళ్ళు, క్రిమినల్ నేర చరిత్ర గల ముఖ్యమంత్రికి ఎటువంటి వాళ్ళు కావాలి? అవినీతి పరులైన అధికారులు కావాలి. అవినీతి పరులు అంటే ఎటువంటి? తప్పించకపోయినోడు, రూల్స్కు వ్యతిరేకంగా పనిచేసేటోడు,
ఈరోజు కరప్షన్ ముద్రున్నోళ్ళు వాళ్ళైతేనే ఈయనకు సంతకాలు పెడతారు. ఇక్కడ భూముల దొంగతనానికి కానీ ఏ దొంగతనానికి కానీ ఈయన పెడతారు. ఇక ఈయన గురించి ఎవరు మాట్లాడరు. ఎందుకంటే బీఆర్ఎస్ గతంలో ఈయనను ఫైనాన్స్ సెక్రటరీగా పెట్టుకొని కాళేశ్వరం స్కామ్ అనేది జరిగింది, కానీ ఆయన మీద ఎంక్వైరీ ఉండదు. ఈయనను ఎందుకు ఎంక్వైరీ చేయరని చెప్పేసి బీజేపీ అడగది, బండి సంజయ్ అడిగాడు, కిషన్ రెడ్డి అడిగాడు. వాళ్ళే దగ్గరుండి ఈరోజు డిఓపిటీకి వెళ్ళి ఈయనకు 7 నెలలకు మరొకసారి ఎక్స్టెన్షన్ ఇస్తారు. ఈ 7 నెలలలో మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్ముకునే ప్రయత్నం చేసిండ్రు. ఇక ఈ 7 నెలలలో ఎన్ని అక్రమాలు కావాలంటే అన్ని అక్రమాలు చేస్తారు. ముఖ్యంగా మూసీ సుందరీకరణ మీద జరగబోయే ఒక పెద్ద కుంభకోణానికి తెరలేపుతారు. అంతేకాకుండా అనేకమైన ప్రభుత్వ స్థలాలు దొబ్బేయడానికి, వెలుగులోకి రాకుండా దొబ్బేసే స్థలాలు చాలా ఉంటాయి. అవన్నిటికి కూడా ఈరోజు సద్దులు కట్టే పరిస్థితి వీళ్ళ దగ్గర ఉన్నది. మరి దీని మీద మనము మరి సీనియర్ అడ్వకేట్గా ఉన్నటువంటి అశోక్ గారిని ఒకసారి మనం లైన్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అశోక్ గారు చాలా ట్రాన్స్పరెన్సీ, దీనిపైన మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. అయితే మన ఇటువంటి చీఫ్ సెక్రటరీని, అంటే ఇన్ని అక్రమాలకు పాల్పడే చీఫ్ సెక్రటరీని ఈరోజు మన తెలంగాణ చీఫ్ సెక్రటరీగా కొనసాగిస్తున్నానంటే ఈరోజు మీకు కావాల్సిన క్వాలిటీస్ ఏంది, మీకు ఎటువంటి వాళ్ళు ఉండాలి, ఎటువంటి వాళ్ళు ఉంటే దీన్ని ముందుకు తీసుకుపోతారు, ఎటువంటి వాళ్ళు ఉంటే ఈరోజు మీరు ఈ తెలంగాణకు మంచి జరుగుతుంది అనుకుంటే అసొంటి వాళ్ళు కాకుండా చేస్తున్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ మీరు లైవ్లో ఉన్నారు సార్. చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా 7 నెలల పాటు మరొకసారి రామకృష్ణారావు గారికి ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు. అయితే నేను గతంలో ఆయన అపాయింట్మెంట్ కాకముందే డిఓపిటికి నేను ఎందుకు తీయాలను అని చెప్పి అపాయింట్ చేయొద్దు అని చెప్పి నేను కొన్ని కారణాలతోని డిఓపిటికి నేను కంప్లైంట్ ఇచ్చిన. కానీ అయినా కానీ అంటే ఆయన ఈ కుబేర్ కాంట్రవర్సీలో ఉన్నాడు. 5 సంవత్సరాలు డిఓపిటి రూల్స్ ప్రకారం, ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్ ప్రకారము 5 సంవత్సరాల కంటే ఎక్కువ లీవ్ తీసుకోవద్దు. కానీ నేను ఎంబీఏ చేయడానికి పోతున్నాను, 2005 2007 వరకు అమెరికా పోతున్నా అని చెప్పి తీసుకుండు. హిందూ ప్రాజెక్ట్స్లో పనిచేసిండు, తర్వాత రాధా రియాలిటీలో కూడా పనిచేసిండు. మళ్ళా వచ్చి ఆయన 6 సంవత్సరాలు పారిపోయి 6 సంవత్సరాల తర్వాత వచ్చి ఏకంగా ఫైనాన్స్ సెక్రటరీ అయిండు. ఇవన్నీ కూడా ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్కు వ్యతిరేకము. ఇటువంటి వ్యక్తిని ఎట్లా అపాయింట్ చేసుకుంటారని ఇచ్చినాము. తాజాగా నిన్న ముఖ్యమంత్రి గారు మరి 7 నెలల పాటు మళ్ళా అంటే మార్చి వరకు ఈయనకు ఎక్స్టెన్షన్ తీసుకున్నారు. మరి డిఓపిటి అంటే కేంద్ర ప్రభుత్వం కంప్లైంట్ ఉన్నా కానీ ఏ విధంగా ఇచ్చిండ్రు, దీని మీద బీజేపీ మాట్లాడేది, బీఆర్ఎస్ మాట్లాడేది, కాంగ్రెస్ అయితే బాజాబ్తా అపాయింట్ చేస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఒక 89 కేసులు ఉన్నాయి. అవన్నీ పెట్టి అంటే ఒక సబ్జెక్ట్ ఏంటంటే ఒక క్రిమినల్ సీఎంకు ఒక కరప్ట్ సిఎస్ బ్యూరోక్రసీ అనే టైటిల్తో చేస్తున్నా సార్. దీని మీద వస్తే మీ అభిప్రాయం తీసుకుందామని చేసిన. ఇప్పుడు ఇది పాత గవర్నమెంట్ నుంచి వచ్చిన సాంప్రదాయంలో ఉంది ఎక్స్టెన్షన్స్ అనేది. సార్ ఈ ఎక్స్టెన్షన్ చీఫ్ సెక్రటరీకి ఎక్స్టెన్షన్ పని లేదు. ఎందుకంటే సర్వీస్ లో ఉన్న వాళ్ళు చాలా మంది సీనియర్స్ ఉంటారు అక్కడ. సార్ వాళ్ళని పక్కన పెట్టి ఇందులో ఏదో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటేనే ఎక్స్టెన్షన్ ఇస్తారు. ఎందుకంటే ఈ లావాదేవీలు బాగా తెలిసి ఉంటాయి కాబట్టి ఇంకా అంత సాప్ కింద అంటారు, దాన్ని ఏమంటారు, నల్లేరు మీద నరకలాగా ఉంటది. అది ఒక కారణం. డిఓపిటి అనేది అసలు ఒక డూబియస్ సంస్థ కింద తయారైంది. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా వాళ్ళు ఎవరి మీద ఒక్కరి మీద ఇండియా లెవెల్లో చర్య తీసుకున్నది లేదు. ఒక ఏసీబీ కేసు, ఒక సిబిఐ కేసు, ఐఏఎస్ బ్యూరోక్రసీలో పట్టుకుంటే కనీసం వాళ్ళ మీద కూడా చర్య తీసుకోదా డిఓపిటి. యూపీఎస్సీ మెంబర్స్ ఎట్లా ఉన్నారో డిఓపిటి కూడా అట్లే ఉంది. యూపీఎస్సీలో కూడా అంతే ఉంటాయి మేనేజ్మెంట్స్. ఆ మెంబర్స్ అంతా రిటైర్డ్ పీపుల్ బ్యూరోక్రసీని వేసుకుంటారు. ఇంటర్వ్యూలు దాంట్లో కోటాస్ కొన్ని ఉంటాయి. అట్లనే ఈ డిఓపిటి కూడా అసలు ఎవరి మీద చర్య తీసుకున్నట్టు ఉండదు. ఇక్కడ ఏంటంటే గత్యంతరం లేక ఒక మనిషిని పెట్టాల్సి వచ్చినప్పుడు ఇట్లాంటి ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. మెరిటోరియస్ ఆఫీసర్స్ లేరా ఆ బ్యూరోక్రసీ, వాళ్ళు అబ్జెక్షన్ చెప్పట్లేదు.
ఇప్పుడు ఐఏఎస్ సంఘాలు ఉంటాయి కదా, అవును సార్. సీనియర్ లో ఎవరు రావాలనేది అక్కడ ఆల్రెడీ నిర్ణయం జరుగుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు రికమెండేషన్స్ ఉంటాయి సీనియారిటీ ప్రమోషన్స్ లో సార్. డిఓపిటీ అప్రూవల్స్ వస్తుంటాయి సార్. మరి వీళ్ళు ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఓవర్ పవర్ ఉపయోగించినప్పుడు సార్. వాళ్ళు కోర్టుకి వెళ్ళాలి, క్యాట్కో లేకుంటే సుప్రీంకోర్టుకి హైకోర్టుకి వెళ్ళి ఫైల్ చేసి ఆపుకోవటం ఒక భాగం. సార్. ఇక్కడ వరదలు వచ్చి మునిగిపోతా ఉంటే ఈయన పెర్ఫార్మెన్స్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. 10,000 కోట్ల నష్టం జరిగింది చూస్తా కళ్ళ ముందు పట్టించుకో. ఒక 24 గంటల సేపు విభత్సం జరిగితే అసలు నిజంగా పోసారం డ్యాము అదేదో అదృష్టం కొద్ది ఇంటికి వాసి తప్పింది. వీడియోలు తీసినప్పుడే అందులో పోయి ఏ గడ్డి కట్టలో మట్టి కట్టలో పోసి ఆపుకోవచ్చు కదా. కొంచెం ఇంకొంచెం ఒక గంట ఉంటే పెగిలిపోయేది అది. మరింత నిర్లక్ష్యమైన పరిపాలన జరుగుతుంటే వీళ్ళు హెలికాప్టర్లు ఎక్కడికో వెళ్ళి కాళేశ్వరం కారణం, కామారెడ్డి వర్షాలకి కాళేశ్వరం కారణం కాదు కదా, అట్లా ఒకదానికో సంబంధం లేని విషయాలన్నీ కలకాపులకంగా నడుస్తున్నారు. ఇప్పుడు ఈయన ఎక్స్టెన్షన్ ఎందుకంటే ఇదే కంటిన్యూ అవుద్ది. ఇప్పుడు ఈయన పెద్ద పెర్ఫార్మెన్స్ ఏమున్నాయి, మీరు చెప్పినట్టు డిస్కంటిన్యూ సర్వీస్ ఉంది. ఆయన ఫైనాన్స్ చేసుకుని వచ్చాడు, ఆయన వల్ల ఒరిగేది ఏముంది. 14 బడ్జెట్ ప్రవేశపెట్టింది సార్, అన్ని తప్పుడు తడాకాలే. అదే గవర్నమెంట్ ఏం చెప్తే అది చేసే మనిషి. ప్రభుత్వం నుండి లోపాలతో ఉంటున్నాయి. లోపాలన్నీ కవర్ చేసి ఏం చెప్తే జీవసూరు కావాలి కదా. ఆల్మోస్ట్ ఎవరో బ్యూరోక్రసీ అంతా అట్లా తయారయ్యారు. ఇందులో అందులో ఇప్పుడు హెడ్ గా కొంచెం రికమెండేషన్స్ ఏమైనా ఉండొచ్చు, ఫేవరబుల్ ఇన్వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. 7 నెలలు తీసుకున్నప్పుడు 7 నెలలు ఇప్పుడు ప్రభుత్వాలు ఉంటాయో తెలియదు కానీ వీళ్ళకి 7 నెలలు మాత్రం షూర్. ఎందుకంటే ఈ లోపల కావాలని పని చేసుకోవచ్చు అని. ఏ రోజుకి ఆ రోజే ఇప్పుడు ఇక్కడ 10,000 కోట్ల నష్టం వస్తే ఫండింగ్ రేజింగ్ లో ఉన్నారనేది అప్పుడు అందరూ అదే అంటున్నారు కదా ప్రతిపక్షాలు. ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్షాలు అనేవి ఇది షేరింగ్ సమ్ అంటే లో షేర్ చేసుకుంటున్నారు. అన్నారు ఏది మాట్లాడాలి, ఇది 3 కాదు 5 పార్టీలు ఉన్నా కలిసి పని చేసుకుంటున్నారు. పైకి మాత్రం ఇష్టం నోటుకొని తిట్టుకుంటున్నారు. ఆ భాష తామరపత్రాలు శిలాశాసనాలు వేసి మ్యూజియంలో పెట్టాలి ఈ భాషని. అది ఎడ్యుకేషన్ గొప్ప ఎడ్యుకేషన్ ఇల్లదే. అది కొత్త ఫ్యూచర్ లో అది ఒక ఎడ్యుకేషన్ కి పర్పస్ వాడుకోవచ్చు, కరికులం లో చేర్చవచ్చు ఈ భాషని. ఇది మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పడిపోయింది, అది గోదావరి. ఇదేమో ట్రిబ్యూటరీ పోసారం ప్రాజెక్టు కాళేశ్వరం లాక్కోలేదని టెస్ట్ చేయడానికి వదిలేరంట. ఇది టెస్ట్ కూడా చెప్తున్నాడు. అంటే కాళేశ్వరం కూలిందో పోయిందో ఇది కూడా కూలిద్దామని చూశారు కానీ కోల్లా ఇంటర్ భాషలో తప్పింది. వీళ్ళు చెప్పే భాష అంటే అట్లే ఉంది. ఇంత మంచి పరిపాలన అందిస్తున్నందుకు వీళ్ళ నుంచి ఏం ఆశిస్తారు, మనం ఏం ఎక్స్పెక్ట్. మీకు నిజంగా గ్రేట్ ఫ్యాక్చువల్ మ్యాట్రిక్స్ తీసుకొని ఒక జడ్సన్ గారు ఇంత పోరాడుతుంటే ఈ ప్రభుత్వం వెనకాల వస్తుంది తప్ప ముందు లేదు, అడ్వాన్స్ లేదు. అడ్వాన్స్ ఉందా ఏమన్నా? అడ్వాన్స్ లేదు. అన్ని ప్రికాషన్స్ లేవు. పిల్లలు తిరిగినట్టు తిరిగి వచ్చేస్తే వరద డ్యామేజెస్ ఇట్లా జరిగిన తర్వాత చూసి ఏం సాధిస్తారు వాళ్ళు? మనకేం కేంద్ర ప్రభుత్వంలో సయ్యద్ ఉందో లేదు మనకైతే తెలియదు. వీళ్ళు 1000 కోట్లు అడిగితే వాళ్ళు 2 కోట్లు ఇచ్చి 2 కోట్ల గురించి చెప్తా ఉంటారు. ఎక్కడ ఏ కేంద్రం ఎప్పుడైనా అదే జరుగుతుంది 40 సంవత్సరాల నుంచి. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఏంటి రోజు గొడవ ఓడీలు గీడీలు అనుకుంటూ. ఆ తర్వాత కాంగ్రెస్ ఎప్పుడూ లేదు. అక్కడ ఒక పార్టీ ఇక్కడ ఒక పార్టీ. అట్లా వచ్చినప్పుడు ఈ సైజు గురించి చీఫ్ సెక్రటరీ వల్ల కాదు, ఒక ముఖ్యమంత్రి పనితనమే అక్కడ తీర్చాలి. ముఖ్యమంత్రి యొక్క గొప్ప పెర్ఫార్మెన్స్ ఉంటే ఇలాంటి డ్యామేజ్ కంట్రోల్ అవుతాయి. ఒక చీఫ్ సెక్రటరీని 7 నెలలు పెట్టుకున్నాను నేను ఆగి నిద్రపోవచ్చు దుప్పలు కట్టుకుని అంటే ఇట్లా కూడా పరిపాలన. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ తాళాలు ఇచ్చి ఇంట్లో పడుకుంటానంటే అది ఎప్పుడూ జరిగింది, ఎమర్జెన్సీలో జరిగింది కానీ ఇప్పుడు జరగదు. ఇప్పుడు అనేక రకాల ల్యాబీలు, అనేక రకాల వెల్ఫేర్ స్కీమ్స్, ఇప్పుడు ఇన్ని రకాలు చూసుకురావాలంటే ఫైనాన్షియల్ గా ఒక సీఎం లో ఉండాలి ఆ కెపాసిటీ. మాట్లాడితే డబ్బులు లేవు, భూములు లేవు, ఏం అమ్ముతావు? నీ సొంత అయ్యి ప్రభుత్వానికి నువ్వు కష్టపడినవి నువ్వు అమ్ముతా, నేను లేకపోతే నన్ను ఏదో చేసుకుని తేలిక మాట్లాడి ఇప్పుడు సెక్రటరీల మీద వెళ్తే సెక్రటరీలు ఏం చేస్తారు? కార్పొరేషన్లు పెట్టి అప్పులు తెచ్చారంటారు, మళ్ళీ తర్వాత వడ్డీలు కట్టలేదు వస్తున్నాం అంటే. వాళ్ళు చేసేది ఏంటంటే కార్పొరేట్ పని. ఇప్పుడు మీరు ట్రైనింగ్ అయింది కూడా వరల్డ్ బ్యాంక్ లో అడిగింది. అంతకుముందు 5-6 సంవత్సరాలు బయట ప్రైవేట్ కంపెనీలు పని కార్పొరేట్ మైండ్ ఉంటుంది, మైండ్ సెట్. కార్పొరేట్ మైండ్ సెట్ ఇప్పుడు ప్రజా పరిపాలన పనికి వస్తుందా? అది ఇక్కడ కొంచెం చాలా లిబరల్ గా వెళ్ళి ఉంటాయి, ఫ్రీ హ్యాండ్ తో వెళ్ళి ఉంటాయి. ప్రతిది కాల్కులేటెడ్ టీఓఎస్డి సిఓఆర్బి అని ఒకటి ఉంటది కార్పొరేట్ లో. అవి బయట బడ్జెటింగ్ ఫైనాన్సింగ్ ఎంత కుదరవు గవర్నమెంట్ లో. బోల్డ్ ల్యాప్సెస్, బోల్డ్ అంతా కావాల్సినంత జనరసిటీ కావాలి ఇక్కడ గవర్నమెంట్ కి. ఇక్కడ ఏమీ లేకుండా నా ఇంట్లో నేను నా రోజు బియ్యం కొనుక్కున్నా ఇట్లా నడిపితే కాదు.
మరి వీళ్ళు ఎందుకు ఎలివేట్ చేసుకుంటున్నారు? గత్యంతరం లేకంటే ఇప్పుడు కనీసం 100 మంది ఐఏఎస్ ఉన్నారు కదా స్టేట్ లో సీనియర్ మోస్ట్, వాళ్ళల్లో నుంచి ఒక చీఫ్ సెక్రటరీని తీసుకోలేరా? స్టాండ్ బై ఎవరు ఉంటారు కదా ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉన్నోళ్ళు, వాళ్ళ పేర్లు మనం తీసుకోవడం. ప్రిన్సిపల్ సెక్రటరీ టాలెంటెడ్ ఉన్నారు కదా, ఏం చేసేది రొటీన్ ఫైల్ ఇటు నుంచి సీఎం ఆఫీస్ నుంచి సర్క్యులేట్ చేయడం, గవర్నమెంట్ నుంచి క్యాబినెట్ ఏమంటారు చీఫ్ సెక్రటరీ చెప్పని. ఆ జీవోలన్నీ 100 లక్షల జీవోలు ఉంటాయి, ఆ కలర్కులకే తెలుస్తుంది జీవోలు కంటే ఎక్కువ. ఆ పలానా ఫైల్ చేయరా బాబా, ఫైల్ పురప్ చేయంటారు, ఆ ఫైల్ తీసుకొచ్చి ఆ సీఎం ముందు పెడతాం, సీఎం గారికి ఏదో సలహా ఇచ్చినట్టు నిలబట్టంగా వీళ్ళు రాసింది అక్కడ ఓకే అవుతుంది, కింద రాసింది ఎవరు ఏఎస్ఓ గారు రాసింది అక్కడ పైకి అయ్యేది అంతే. దానికి పేరు గొప్ప ఊరు దెబ్బ ఉద్యోగం. వీళ్ళు మరి ఏంటి అని స్పెషల్ నాలెడ్జ్ ఉపయోగించి స్పెషల్ గా ఇది కాదని ఒక నిర్దేశించే విధానంలో ఉంటే నిజంగా మీ చీఫ్ సెక్రటరీ పోస్ట్ గొప్పది. అది లేదు, లేనప్పుడు వీళ్ళకి 7 సంవత్సరాలు కాకపోతే 70 సంవత్సరాలు కంటిన్యూ చేసుకున్నా 7 నెలలు చేసుకున్నా రాష్ట్రానికి ఉరిగేదైతే ఏమీ లేదని నా అభిప్రాయం. మీరు నిజంగా ఇది డిఓపిటి అనేది ఒక శాతకాల వ్యవస్థ, ఎన్ని కంప్లైంట్లు ఉన్నాయి గత కాలంలో, ఎంతో మంది మీద ఇచ్చారు ఐఏఎస్ మీరు చూశారు కదా. నేనే ఇచ్చిన సార్ ఒక 100 కంప్లైంట్ నేనే ఇచ్చిన. మరి ఆ కంప్లైంట్లు ఎక్కడ యాక్షన్ తీసుకున్నారు? యాక్టెడ్ అపాన్ కంప్లైంట్స్ ఏం లేవు. ఎందుకు అనేది అక్కడ డిఓపిటిలోనే తప్పు ఉంది. మళ్ళీ వాళ్ళు ఇక్కడికే పంపుతారు సార్ ఆ కంప్లైంట్లను. అదే అసలు డిఓపిటి మనుషులు. నాకు ఒక రోజు సత్యేందర్ రెడ్డి గారి మీటింగ్ ఏదో ఒక సాగు కార్యక్రమంలో కలిస్తే ఎవడొకడు వచ్చాడు, ఎవడో పని డిఓపిటి మెంబర్ సార్ అని. ఈ డిఓపిటి మెంబర్ ఏంట్రా బాబు, ఈఎంటి ఇలాంటి పిచ్చ కార్యక్రమాలు తిరిగాడు తాగడానికి వచ్చిందని నేను అది ఆశ్చర్యపోయి ఈ డిఓపిటి మెంబర్ ఏంటి అసలు? ఆ డిఓపిటి ఎంత ప్రిస్టేజ్ మరి మీరు చెప్పే లెక్కలో ఐఏఎస్ తలతోక మొత్తం కంట్రోల్ దాని చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఆ డిఓ ఇక్కడ బజార్లు ఏమంటే ఎక్కడ పెడితే అక్కడ ప్రోగ్రామ్ లో కనపడతారు డిఓపిటి మెంబర్. డీసెన్సీ మెయింటైన్ చేయాలి కదా. మనమే సామాన్యుడికి తొందరగా అపాయింట్మెంట్ ఏం పోనేస్తాం, ఏమి లేదు. మరి ఆడు డిఓపిటి అంటే ఆడికి ఎన్నో పవర్స్ ఉన్నప్పుడు ఐఏఎస్ లో అప్రోచ్ అయ్యేది అక్కడే కాబట్టి అసలు డిఓపిటి అనేది ఎన్ని వ్యవస్థలన్నీ ఒక రంగం చెప్పాలంటే ల్యాబ్స్ స్టేజ్ వద్ద స్టేజ్కి వెళ్ళిపోయినాయి. మొత్తం రిటైర్డ్ పీపుల్ తో నిండిపోయి అన్ని మంచి ఆలోచనలు, నూతన ఆలోచనలు, ఇన్నోవేటివ్ గా, ప్రోగ్రెసివ్ గా, రిఫార్మేటివ్ గా లేవు. రిఫార్మేటివ్ లేనప్పుడు ఏం చేయలేము. యాజ్ ఇట్ ఈజ్ గవర్నమెంట్ మారుతుంది, కంటిన్యూ పాత గవర్నమెంట్ విధానాలు. ఎందుకంటే బ్యూరోక్రసీ అలవాటు చేస్తుంది. ఆ జీవో ఉంది కాబట్టి పాత గవర్నమెంట్ ఆ జీవోని ఫాలో అవ్వాలి. నీకెందుకు కొత్త పని కావాలి, ఇంకో కొత్త జీవో దాన్ని సపరేట్ చేయకుండా అదే జీవో మళ్ళీ ఇంకోటి వేసేది. కాంట్రాడిక్టరీ, కాంట్రవర్షియల్, ఒకదాన్ని ఒకటి హిట్ చేసుకునే పనులు ఇట్లా జరుగుతున్నప్పుడు మనకి ఏమి ఎక్స్పెక్ట్ చేయాలంటే అసలు ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఎలక్షన్లు వస్తే మళ్ళీ మార్పు ఏమీ ఉండలేదు. నేను గత 40 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఖచ్చితంగా కీన్ వాచ్ చేసిన చీఫ్ మినిస్టర్ని ఎక్కడ ఏమి అధ్వానం చేశారే తప్ప ఏం మెరుగులేదు. ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లేకుంటే రిటైర్డ్ ఎక్స్టెన్షన్. ఇప్పుడు మరి అది వాళ్ళకు ఉండాలి. ఎవరికంటే ముఖ్యమంత్రి పోస్ట్ లోకి వచ్చినప్పుడు ఉండాలి, పేరు తెచ్చుకోవాలి, గొప్పని కావాలంటే మార్పు కనపడాలి. మార్పు పాత విధానాలు వాళ్ళు ఇప్పుడు శాంతి కుమార్ ఎవరు ఉండేది కదా, ఆమెను మళ్ళీ ఇంకో పోస్ట్ లో చేసుకున్నారు తప్ప మరి రిటైర్ అయిన వాళ్ళు ఇంటికి పంపించడం అనేది లేదు. లేదా రాజ్యసభకు పంపిస్తారు, లేకుంటే ఎమ్మెల్సీని చేస్తున్నారు, ఇంకోటి చేసుకొని ఇప్పుడు దాంతో ఉరిగేది పబ్లిక్ అయితే లేదు. ఇప్పుడు ఎడ్యుకేషన్ పీపుల్ కూడా ఎడ్యుకేటెడ్ ఏమంటున్నారు, మాకు ఉద్యోగం వస్తే చాలు, మాకెందుకు ఆ 50% ఓటు వేసే పరిస్థితి లేదు. జనం అతి బలవంతం మీద వెళ్ళేస్తున్నారు 50% వాళ్ళు. అది మనం దాని మీద ఎంత తక్కువగా అంటే ఫోకస్ ఏంటంటే ఇప్పుడు రాష్ట్రం నుంచి నిధులు బయటకు వెళ్ళకుండా చూడాలి. అంతే సార్, అర్థమైంది మీకు విషయం? అంతే అర్థమైంది. ఇప్పుడు ఏం జరుగుతుంది లోపల అవి బయటకు వెళ్ళకుండా ఇంత కష్టకాలంలో 10,000 కోట్లు రాష్ట్రం నష్టపోయి ఉన్నప్పుడు కూడా ఫండ్స్ రీచ్ చేసి బయటకు వెళ్ళి బీహార్ పోతాయి. బీహార్ ఎలక్షన్స్ ఇక్కడికి పోతాయి సార్. కాంగ్రెస్ దానికి ఫోకస్ పెట్టాలి. ఎక్కడ ఎవడు సీటింగ్ చేస్తాడు, ఎక్కడ ఇప్పుడు లేరు, అంత ఇచ్చేవాళ్ళు కూడా లేరు, అన్ని అయిపోయి వెక్స్ అయిపోయారు అందరు వీళ్ళతోటి. ఈ పిల్ల చేష్టలతో ఇచ్చే పరిస్థితి కూడా కనపడట్లేదు. ఎందుకంటే అప్పులు పుట్టట్లేదు, నీళ్ళే చెప్పినప్పుడు కాంట్రాక్ట్లు ఎక్కడ తెచ్చిస్తారు అనేది వాళ్ళకి తెలుస్తుంది కదా. ఇల్లు అవుతున్నప్పుడు వాళ్ళని తెలివి తక్కువ ఉన్నారు కదా కాంట్రాక్టర్. రియల్ ఎస్టేట్ బిల్డర్స్ ఆల్రెడీ కొంచెం ఇబ్బందులు ఉన్నట్టు కనపడుతుంది. వీళ్ళు వెళ్ళి ప్రారంభాలు, సమావేశాలు ఫోకస్ లేదు తప్ప ఒరిజినల్ గా యాక్టివిటీస్ చాలా డల్ గా ఉన్నట్టు ఉంది. మరి ఇప్పుడు ఇందులో అమెరికా సంక్షోభం అని ఏదేదో చెప్తున్నారు, ముడిపెడుతున్నారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి. ఈ వర్షాలు వరదలేమో ఉత్తరాఖండ్ మించిపోయిన వర్షాలు పడిపోతున్నాయి ఒక్కో చోట 40-30 సెంటీమీటర్స్. అంటే అసలు అది ఏమి భయంకరమైన వర్షాలు. అసలు మెట్ట ప్రాంతాల్లో ఆ రకమైన విధ్వంసం జరుగుతుంటే ఇంకేది రేపు హైదరాబాద్ లో కూడా అదే రకంగా పడితే ఇక్కడ మరి ఘోరంగా ఉంటది. అది ఓకే సరే సార్, థ్యాంక్ యూ సార్. ఇది సీనియర్ అడ్వకేట్
కోటగిరి అశోక్ గారు. చాలా సబ్జెక్ట్స్ పైన ఆయన ప్రావీణ్యుడు. అయితే ఇప్పుడు దాదాపు ఈ 3 రోజులల్లా తెలంగాణకు అంటే ఒక ముందస్తు చర్యలు, ఒక ప్రికాషన్స్ తీసుకుపోవడం వల్ల, మరి చీఫ్ సెక్రటరీ అనేటోడు మౌనంగా ఉండడం వల్ల, ముఖ్యమంత్రి మౌనంగా ఉండడం వల్ల ఒక 10,000 కోట్ల రూపాయలు ఈరోజు ఒక్క 24 గంటలల్లో తెలంగాణకు నష్టం వాటింది. మరి ఈయన ఏం మ్యాజిక్ చేసిండని చెప్పేసి ఈయన సర్వీస్ను మళ్ళీ కొనసాగించారు. దేనికోసం కొనసాగించారు ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మీరు, నేను ఒక క్రిమినల్, 89 కేసులు ఉన్నటువంటి క్రిమినల్, ఒక కరప్ట్, ఎటువంటి ఎలిజిబిలిటీ లేనటువంటి రామకృష్ణారావును మరొక 7 నెలల పాటు ఆయన సర్వీస్ కొనసాగిస్తూ తెలంగాణకు ముఖ్య కార్యదర్శిగా అపాయింట్ చేయడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ రూపకంగా తెలపండి. సాధ్యమైనందుకు షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.